ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? యేసు మీ మీద చాలా ప్రేమ అక్కరతో ఉన్నారు కనుక దేని గురించి దిగులు చెందకండి. ఈ దినం మీ జీవితంలో ఒక అద్భుతము జరగబోతున్నది. మీరడిగే కార్యములో అద్భుతము జరిగి ఇప్పుడే మీరొక ఆశ్చర్యమును చూచున్నట్లు దేవుడు కృపను అనుగ్రహించును. కనుక సంతోషంగా యేసుని సమూహములో ఆయన ముఖం వైపు తేరిచూచి ఆయన ఏం చెప్పెదరని జాగ్రత్తగా గమనించండి. ఈ స్థలము ఎంతో అందంగా, మనసుకు రమ్యంగా ఉన్నది కదా. ఇది వచ్చి ఇంగ్లాండ్ దేశములో ఒక గ్రామ ప్రాంతము. టౌన్ ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా కార్లు పరిగెత్తుట చూడవచ్చు. గ్రామ ప్రాంతము చాలా అందంగా ఉన్నది. కొండల ప్రాంతము, మంచి కొండలు, లోయలు, పచ్చదనముతో ఎక్కడ చూసినా సమృద్ధి. ఈ విధముగా గోవులు, గొర్రెలు మందలు మందలుగా పెరిగి ఉండడము చూడగలుగుతున్నాము. సమృద్ధైన ఒక దేశము, ఆశీర్వాదమైన దేశము. మనము ఈ విధముగా అనేకమైనవి చూసినప్పుడు ఆశీర్వాదమని చెబుతున్నాం కదా. అదే విధముగా మీ జీవితంలో కూడా మేలులు సమృద్ధి కలుగునట్లు ప్రభువు ఆశీర్వదించెదరు. సరే, దేవుడే మాటను ఈ దినము మీకు ఉంచినారో తెలుసా? 145వ కీర్తన 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ప్రభు ఉద్ధరించును, లేవనెత్తును. పడిపోయినారా? ఆత్మీయ జీవితంలో పడిపోయారా? అవునండి, నేను చాలా సోలిపోయాను. ముందు నేను ప్రార్థించేవాడిని, ఇప్పుడు ప్రార్థించుట లేదు. ముందు దేవుని వెతికేవాడిని, ఇప్పుడు వెతుకుట లేదు. నేనలా కొంచెం కొంచెంగా నేను పడిపోయాను, పాపంలో పడిపోయాను, అంతే. పడిపోయానంటున్నారు కదా. దేవుడు విడిచిపెట్టిననుకుంటున్నారా? విడిచిపెట్టరు. మిమ్మును ఆదుకొని పట్టుకొనును. విడిపోయిన వారిని చేతినిమ్ము, నేను పైకి లేపెదను, నిన్నాదుకొని నడిపించదనని చెబుతారు. లేదు, కాలు విరిగింది, పడిపోయాను, కాలు విరిగింది, ఇప్పుడు నేను నడవలేను, పర్వాలేదు. భుజం మీద చేయి వేసి ఆదుకుని నడిపించు దేవుడు. ఆయన ఆదుకునే దేవుడు, పైకి లేవనెత్తే దేవుడు. దాన్నే వాక్యం చెబుతున్నది. పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. క్రింద పడిపోయినారా? లేవనెత్తు దేవుడు. మీ జీవితంలో ఇప్పుడు సోలిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? నేను పడిపోయాను, నేను సోలిపోయాను, ఇప్పుడు నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, బైబుల్ చదవలేకపోతున్నాను, ప్రభు పిల్లలతో ఏకీభవించలేకపోతున్నాను, క్రింద పడ్డాను అని అనుకుంటున్నారా? అయితే ఆయన చెబుతున్నారు, పడిపోతే ఏంటి, మళ్ళీ లేవగలవు. నేను నిన్ను ఆదుకుని నడిపించదను. రా, నీ చేతినిమ్ము, నేను పైకెత్తి నడిపించదను, నిన్ను ఆదుకొనేదనని దేవుడు చెబుతున్నారు. నీవు పడిపోయావు కదా, నన్ను విడిచిపోయావు కదా, ఇకపో, ఇక నా దగ్గరకు రాకు అని చెప్పే దేవుడు కాదు. ఆయన ఇంకా మిమ్ములను ప్రేమించుచున్నారు, ఇంకా మీ మీద ఆప్యాయత కలిగి ఉన్నారు, ఇంకా మీ మీద ప్రేమ కలిగి ఉన్నారు. ఒకసారి నేను ఒక ఆరాధనకు వెళ్ళాను, ఒక పట్టణమునకు. ఆరాధన ముగిసిన వెంటనే ఒక యవ్వన తమ్ముడు వచ్చి, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి, కొంచెం సమయమును నా కొరకు కేటాయించగలరా అన్నాడు. పక్కలో ఆలయం ముందు ఆరాధన జరిగింది. ఆలయంలోనికి తీసుకుని వెళ్ళాను. ఏమిటి తమ్ముడు అని అడిగాను. నేను ఒక కాలములో యేసుని వెంబడించిన వాడను, ఆయనే దేవుడని, ఆయన మీద చాలా ప్రేమ కలిగి ఉంటిని, విశ్వాసముతో ఆయన్ని వెంబడించి తిని. అయితే ఇప్పుడు నేను ఆయన్ని విడిచి చాలా దూరం వెళ్ళాను, ప్రార్థించుటలేదు, వాక్యమును చదివేది లేదు, పాపంలో పడిపోయాను. ఇక మీదటంతే, నా జీవితం ముగిసింది, అంతే. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, నాకు మీరు ఏం చెబుతారు అని అడిగాడు. నేనేం చెప్పేది? వాడు పడిపోయాడు, దేవుని విడిచి దూరంగా వెళ్ళాడు, పాపంలో పడి ఉన్నాడు. వాడికి తెలుసు ఇక మీదట ఏం చెయ్యాలి. నేనేం చెప్పేది? వాణ్ణి చూసినప్పుడు దేవుడు చెప్పారు, నేనింకా వాడిని ప్రేమిస్తున్నానని చెప్పు, అంతే అని చెప్పారు. నేను భుజం మీద చేయిపెట్టి, తమ్ముడు, నేను చెప్పేదేమీ లేదు. అయితే దేవుడు మిమ్మల్ని రక్షించిన దేవుడు, ఏ దేవుని విడిచి మీరు వెనకబడ్డారో ఆ దేవుడు చెబుతున్నారు, నేనింకా మిమ్ములను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నారు అని చెప్పాను, అంతే. అతడు కన్నీరు కార్చి పరితపించాడు. చూడండి, ఆ ఆలయము స్తంభాలకు తలను కొట్టుకుని ఏడ్చాడు. నన్ను కూడా యేసు ప్రేమిస్తున్నారా? నేను పడిపోతిని, ఆయన్ని విడిచి దూరంగా పోతిని, ఆయన్ని విడిచి ఎంతో దూరం పోయి పాపములో పడితిని, ఇంకా నన్ను ప్రేమిస్తున్నారా అని చెప్పి ఏడ్చి తనను సమర్పించుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వాని మీద ప్రేమను బయలుపరిచి వాణ్ణి లేవనెత్తాడు. వాడు చెప్పాడు, ఇక మీదట యేసుని విడిచి నేను తొలగిపోను, ఏమి జరిగినను సరే యేసే అని చెప్పి తనని సమర్పించుకుని ఆనందంతో వెళ్ళాడు. అదే యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నీవు పడిపోయాను అని అనుకుంటున్నావా? వెనకబడ్డాననుకుంటున్నావా? సోలిపోయాననుకుంటున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడా, కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అన్నీయు నాకు తెలుసు, కమ్,
నేను నిన్ను లేవనెత్తి నడిపించదను. మళ్ళీ ఆయన చేతికి సమర్పించుకుంటారా? దేవా, నేను పడిపోయాను, సోలిపోయాను, వెనకబడ్డాను. అయితే మీరు నన్ను పైకి లేవనెత్తు దేవుడవు, నన్ను ఆదుకుని నడిపించే దేవుడని చెప్పండి. మీ చేతికి మళ్ళీ నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.